హాయ్ ఫ్రెండ్స్, కువైట్ ముఖ్యాంశాలకు మీ అందరికీ స్వాగతం. కువైట్ మొబైల్ ఐడి అప్లికేషన్ యొక్క వినియోగదారులందరికీ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఒక ముఖ్యమైన సలహాను జారీ చేసింది. ప్రమాణీకరణం అభ్యర్థనలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరింది. యాప్లో లేదా సంబంధిత సేవా ప్లాట్ఫారంలో తాము స్వయంగా ప్రారంభించిన చర్యకు నేరుగా లింక్ చేయబడితే తప్ప వినియోగదారులు ఏ ప్రమాణీకరణ ప్రాంప్ట్ను ఆమోదించకూడదని అధికారం నొక్కి చెప్పింది. నివాస ప్రాంతాలలో నివసించే బ్యాచిలర్ల సమస్యకు ఆచరణాత్మక పరిష్కారాలను చర్చించడానికి ఫర్వానియా గవర్నర్ షేక్ అబ్ది నాజర్ ఆల్ అత్మిన్ ఆల్ సభ మంగళవారం ఉదయం ఒక సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఫర్వానియా గవర్నరేట్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఈ సమావేశంలో కువైట్ మున్సిపాలిటీ, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ మరియు విద్యుత్, నీరు మరియు పునరుద్ఘాటన ఇంధన మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొనేవారు ప్రధాన క్షేత్ర సవాళ్లను సమీక్షించారు మరియు పర్యవేక్షణలో బలోపేతం చేయడానికి మరియు సంబంధిత అధికారుల మధ్య ఉమ్మడి ప్రయత్నాలను మెరుగుపరచడానికి మార్గాలను చర్చించారు. కేరళ పోలీసులు నకిలీ విదేశీ అర్హతలు సహా నకిలీ విశ్వవిద్యాలయ డిగ్రీ సర్టిఫికెట్లు తయారీ మరియు పంపిణీల్లో పాల్గొన్న పెద్ద ఎత్తున దేశవ్యాప్త ర్యాకెట్ను ఛేదించారు. ఇటీవల సంవత్సరాల్లో బయటపడిన అత్యంత విస్తృతమైన విద్యా మోస నెట్వర్క్ల్లో ఒకదాన్ని బహిర్గతం చేశారు. అధికారులు డిసెంబర్ 10, 2025న ఈ పురోగతిని ప్రకటించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక అంతటా నిర్వహించిన సమన్వయ దాడుల్లో నకిలీ సర్టిఫికెట్లు, ముద్రణ, రవాణా, పంపిణీతో సహా వివిధ దశలతో సంబంధం ఉన్న 11 మందిని అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. అనేక చోట్ల జరిగిన సోదాల్లో అధికారులు వందలాది ప్రింటర్లు మరియు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు నకిలీ విశ్వవిద్యాలయ సీళ్లు, స్టాంపులు మరియు ప్రామాణిక పత్రాలను నకిలీ చేయడానికి ఉపయోగించే ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 22 విశ్వవిద్యాలయాలకు సంబంధించిన దాదాపు 1,00,000 నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సర్టిఫికెట్లు నిజమైన పత్రాలను పోలి ఉండేలా రూపొందించబడ్డాయి. ఇవి ప్రామాణికంగా కనిపించే లోగోలు, హోలోగ్రాములు మరియు నకిలీ సంతకాలతో పూర్తి చేయబడ్డాయని పోలీసులు తెలిపారు. కువైట్ వాతావరణ శాఖ తాత్కాలిక డైరెక్టర్ దరర్ ఆల్ ఆలీ వారాంతంలో దేశవ్యాప్తంగా తేలికపాటి మరియు చెల్లాచెదురుగా వర్షాలు కురుస్తాయని, అనేక ప్రాంతాల్లో సాయంత్రం పొగమంచు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. పగటిపూట వాతావరణం సాధారణంగా మధ్యస్థంగా ఉంటుందని, సాయంత్రం ప్రారంభంలో చల్లగా ఉంటుందని మరియు రాత్రి ఆలస్యంగా చల్లగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం వాతావరణం తేలికపాటిగా మరియు పాక్షికంగా మేఘామృతమై ఉంటుందని, తేలికపాటి నుండి మితమైన ఈశాన్య గాలులు గంటకు 8 నుండి 30 కిలోమీటర్ల వరకు ఉంటాయని శుక్రవారం వాతావరణ శాఖ ఆల్ ఆలీ పేర్కొన్నారు. అప్పుడప్పుడు తేలికపాటి చెల్లాచెదురుగా వర్షం మరియు సాయంత్రంగా పొగమంచు సాధ్యమే. గరిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీ సెల్సియస్ నుండి మరియు 23 డిగ్రీల మధ్య తగ్గుతాయని, సముద్రం 1 నుండి 4 అడుగుల మధ్య అలలు స్వల్పంగా లేదా మధ్యస్థంగా ఉంటుందని అంచనా వేశారు. శనివారం వరకు వాతావరణం తేలికపాటి మరియు పాక్షికంగా మేఘామృతమై ఉంటుందని, తేలికపాటి నుండి మితమైన ఉత్తర గాలులు గంటకు 8 నుండి 32 కిలోమీటర్ల వరకు ఉంటాయని ఆల్ ఆలీ చెప్పారు. సాయంత్రం వేళల్లో తేలికపాటి పొగమంచు వీచే అవకాశం కూడా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల నుంచి 23 డిగ్రీల మధ్య ఉంటాయని మరియు సముద్రం 1 నుండి 4 అడుగుల మధ్య అలలు స్వల్పంగా లేదా మధ్యస్థంగా ఉంటుందని అంచనా వేశారు. కువైట్లోని ముబారకల్ ఆల్ కబీర్లో ప్రజా పరిశుభ్రత మరియు రోడ్డు ఆక్యుపెన్సీ విభాగం నివాస ప్రాంతాల్లో విస్తృతమైన పర్యటనలు నిర్వహించింది. మున్సిపాలిటీ ప్రకారం ఈ ప్రచారం ద్వారా 19 వదిలివేయబడిన వాహనాలు, స్క్రాప్ మెటీరియల్స్ మరియు అక్రమంగా పార్కు చేయబడిన పడవలను తొలగించారు. బృందాలు 24 ప్రజా పరిశుభ్రత మరియు రహదారి ఆక్రమణ ఉల్లంఘనలతో పాటు వదిలివేయబడిన వాహనాలు మరియు అనధికార వాణిజ్య కంటైనర్ల కోసం 38 తొలగింపు నోటీసులను జారీ చేశారు. అదనంగా గవర్నరేట్ అంతటా పరిశుభ్రతను పెంపొందించడానికి మరియు క్రమబద్ధమైన పట్టణ వాతావరణాన్ని నిర్వహించడానికి
విస్తృత ప్రయత్నంలో భాగంగా 14 పాత వ్యర్థ కంటైనర్లతో కొత్త వాటితో భర్తీ చేశారు మరియు 31 కొత్త కంటైనర్లను ఏర్పాటు చేశారు. చివరిగా మనం దినారు రేట్ ఎలా ఉందో ఆల్మోలా ఎక్స్చేంజ్ నుంచి గమనిద్దాం. అలాగే బంగారం ఎలా ఉందనేది ఎఫ్కే జ్యువెలర్స్ వారు ఇచ్చిన అప్డేట్ ప్రకారంగా చూద్దాం. మరి 1 దినార్ వచ్చేసి 293 రూపాయలు, 5 దినార్లు వచ్చి 1465 రూపాయలు, 10 దినార్లకు వచ్చేసి 2930 రూపాయలు, 20 దినార్లకు వచ్చేసి 5860 రూపాయలు, 50 దినార్లకు వచ్చి 14650 రూపాయలు, 100 దినార్లకు వచ్చి 29301 రూపాయి, 150 దినార్లకు వచ్చి 43951 రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్. బ్యాంక్ రేటు విషయానికి వస్తే ఫ్రెండ్స్, మేము చెప్పే టయానికి మీరు వెళ్ళే టయానికి ఏదైనా ఆస్పాస్గా కొద్దిగా మారొచ్చు, అంతేగాని చాలా తేడా అయితే ఉండదు. మన యొక్క ఆల్మోలా ఎక్స్చేంజ్ వాళ్ళు అయితే డబ్బులు పంపించిన దానికి దినార్ రూబా అంటే 1 దినార్ రూబా తీసుకుంటూ ఉన్నారు కమిషన్ కింద. తర్వాత మనము ఎఫ్కే జ్యువెలర్స్ వారి కువైట్ నుంచి అయితే గమనిద్దాం. వీళ్ళైతే ప్రమోట్ చేసింది కాదు, కొంతమంది మిత్రుల కోసం మేము చెప్పే అప్డేట్స్ అర్థం కాకపోవడం వల్ల వాళ్ళకు అర్థమయ్యే విషయంలో కొన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆల్మోలా ఎక్స్చేంజ్ తర్వాత ఎఫ్కే జ్యువెలర్స్ వారి యొక్క బంగారు రేట్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ వీడియోలో. ఇక్కడ మేము ఇచ్చే అప్డేట్కి మీరు వెళ్ళే సమయానికి కొంచెం ఆస్పాస్గా రూపాయలలో తేడా ఉంటుంది మన భారతదేశంలో అయితే. అదే కువైట్లో అయితే ఫిల్సుల్లో అలాగైతే తేడా అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం ఈరోజు రేట్ చూసి రేపు వెళ్ళామంటే రేపటికి అంటే ప్రతి నిమిషానికి రేటు మారే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్, దయచేసి గమనించాలి. మరి వివరాలు చూసినట్లయితే ఎఫ్కే జ్యువెలర్స్ వారి కువైట్ నుంచి అయితే 1 గ్రామ్ 18 క్యారెట్ 31 దినారు 346 ఫిల్సు, 1 గ్రామ్ 21 క్యారెట్ బంగారం 36 దినార్ల 520 ఫిల్సు, 1 గ్రామ్ 22 క్యారెట్ బంగారం 38 దినార్ల 325 ఫిల్సు, 1 గ్రామ్ 24 క్యారెట్ బంగారం 41 దినార 794 ఫిల్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి బంగారం కూడా పెద్దగా తేడా ఏం లేదు, మంచిగానే ఉంది రేట్లు. అలాగే దినార్ రేటు కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి మీలో ఎవరెవరికి ఏమేమి అప్డేట్ కావాలన్నా సరే మీరు వీడియో కింద కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో చేస్తూ ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ మన వీడియోలు 2 సంవత్సరాలుగా అయితే వీడియోలు రాలేదు, ఇప్పుడు ఈ మధ్య నుంచి స్టార్ట్ చేస్తున్నాం కొన్ని విషయాల వల్ల. అవన్నీ కూడా మనం ఈసారి లైవ్ పెడతాను. లైవ్లో అప్డేట్ల ప్రతి ఒక్కటి మీ యొక్క అనుమానాలకు మీ యొక్క ప్రశ్నలు మా యొక్క జవాబులు అనుకుందాం, బాగుంటుంది ఇంకా అన్నిటికంటే కూడా. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.